వెల్కమ్ టు మై ఫుడ్ పుష్ప. ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ. ఈ మధ్యన నేను సరిగా వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, అందుకే చేస్తున్నాను. నేను ఈరోజు స్వీట్ తయారు చేస్తున్నానండి. బొబ్బట్లు తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, రాసుకోండి. 1 కప్పు బెల్లము, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు నెయ్యి, 1 కప్పు మైదా పిండి, అర టీ స్పూను సాల్టు. తయారు చేసే విధానము: శనగపప్పును ముందు 1 గంట నానబెట్టుకోవాలి. ముందుగానే నానబెట్టిన శనగపప్పు కుక్కర్లో వేసుకొని 4 విజిల్ వచ్చినట్టు ఉడకబెట్టుకోవాలి. అది అయిన తర్వాత బెల్లం దాంట్లో వేసి మిక్సీలో వేసి కొద్దిగా మిక్సీ పట్టేయాలి. ఒక ముద్దలా చేసిన తర్వాత దాన్ని ఒక కళాయి తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి పోసి దాంట్లో వేసి కొద్దిగా వేపుకోవాలి. వేపిన తర్వాత అది ఒక ముద్దలాగా వస్తుంది. దాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. మనం 1 కప్పు మైదా పిండి తీసుకున్నాం కదా, ఆ మైదా పిండి కొద్దిగా ఉప్మాను ఒక 2 టీ స్పూన్లు ఉప్మాను వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని అది కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక ముద్దలాగా, చపాతీ ముద్దలాగా మనం కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లోనే ఒక 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకొని కొద్దిగా నాననివ్వాలి. దాన్ని నానిన తర్వాత చిన్న చిన్న ముద్దల కింద చేసుకొని మనము శనగపప్పుని పెట్టాం కదా, ముద్దల కింద చేసి దాంట్లో పెట్టి కొద్దిగా వత్తాలన్నమాట. ఒక కవర్ వేసి కవర్లోంచి ఒత్తుకు రావాలి. మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని అట్ల రేకు పెట్టుకొని సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత దాని మీద మనం ఒత్తిన బొబ్బట్టుని దాని మీద వేసి అటు ఇటు కొద్దిగా నెయ్యి పోసి కాల్చాలి. కాల్చిన తర్వాత అదే బాగా కాలిందో లేదో చూసుకొని తీసుకుంటే వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మా ఛానల్ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.